పోయినసారి ఒక షాట్‌లో మనకి పాలిష్ అనేది క్లైమేట్ కూల్‌గా ఉన్నప్పుడు అప్లై చేస్తే వైట్ వచ్చిద్దని చెప్పేసి నేను చేశాను కదా! ఇప్పుడు సేమ్ అదే పీట దాని కంటిన్యూషన్ వీడియో ఇదొచ్చేసరికి ఆ ఓల్డ్ పాలిష్ మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ న్యాచురల్‌గా మళ్ళీ రీపాలిష్ అప్లై చేశాను. సేమ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేస్తాం కదా! అదే ప్రాసెస్ అనమాట. అదంతా చేసుకుంటా వచ్చిన తర్వాత ఈ వైట్ అనేది మొత్తం టచ్ చేసుకుంటా ఉన్నాము. మనకి సెంటర్ వచ్చేసరికి టేక్ వుడ్డును ఈ కాళ్ళేమో మొత్తం వేప వాడాడనమాట. మనకి దేవుడి పీట కాబట్టి మాక్సిమం పీట మొత్తం కూడా వేప వాడాలి దేవుడి పీట కాబట్టి. మనకేందంటే సెంటర్ వచ్చేసరికి టేక్ వుడ్ ఎందుకు వేసాడంటే లైఫ్ ఉంటుందని చెప్పేసి టేక్ వుడ్ అనేది యూజ్ చేశాడు. ఇక ఫైనల్‌గా టచ్అప్స్ అన్ని అయిపోయిన తర్వాత పియూ గ్లాస్ అయితే స్ప్రే చేయడం స్టార్ట్ చేశాను. ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఎక్సలెంట్‌గా వచ్చింది. కాకపోతే ఒకే ఒక్క మైనస్ ఏందంటే కొంచెం ఆ మేకు బెజ్జాలు కూడా టచ్ చేసి నడితే కలర్ కూడా చాలా బాగుండేది. నీట్‌గా అనిపించేదనమాట. మనకి కలర్స్ అందుబాటులో లేవు. అందుకని చెప్పేసి అవి వదిలేయాల్సి వచ్చింది. అయినా సరే ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే మాత్రం చాలా నీట్‌గా వచ్చిందనమాట. గ్లాసీ గాని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.